హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. షార్ట్‌లో అప్లోడ్ చేశా కదండీ! ఉషా స్టిచ్ క్వీన్ మిషన్ తీసుకున్నానని. అయితే ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నాను, మిషన్‌తో పాటు ఏమేమి వచ్చాయనేయి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకొచ్చేసి ఈ మిషన్ 13,000 అనేది విత్ స్టాండ్‌తో వచ్చిందండి. అయితే మనకి విజయవాడలోనే తీసుకున్నాను, మనకు దగ్గర కాబట్టి. ఉషా ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడైతే తీసుకున్నానో అదే షాప్‌లో ఈ మిషన్ కూడా తీసుకున్నాను. మనకి మిషన్‌తో పాటు కొన్ని ఐటెమ్స్ అనేవి ఇచ్చారండి ఫ్రీగానే. అవి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే మనకొచ్చేసి ఈ స్టాండ్ కూడా నేను వైట్ కలర్‌లో తీసుకుందాం అనుకున్నానండి. వైట్ కలర్‌లో తీసుకుందామంటే స్టాండ్ వైట్ కలర్‌లో మనకి దొరకలేదండి. కొంచెం ఈ ఈ హెడ్‌కి సరిపోను టేబుల్ అనేది మనకి సెట్ అవ్వలేదు. అందుకని ఈ కలర్‌లో తీసుకున్నాను. ఇదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. వైట్ కలర్ అయితే నేను సెట్ అయిద్దనుకున్నా ఈ కలర్‌కి. సేమ్ కలర్ కాబట్టి బావుంటదని నేను అనుకున్నాను. కానీ అది సెట్ అవ్వలేదు. ఈ కలర్ అనేది తీసుకోవాల్సొచ్చింది. పర్లేదు, అన్నీ మనం అనుకున్నట్టు ఏం జరగవు కదా! ఈ ఒక్కదానికి అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను. వచ్చేసి మనకి ఈ బాక్స్ అనేది థ్రెడ్స్ బాక్స్ అనమాట. థ్రెడ్స్ బాక్స్ అనేది ఇచ్చారు. ఇందుట్లో థ్రెడ్స్‌తో పాటు ఇంకా కొన్ని మనకి యూజ్ అయ్యేయి, మనం మిషన్ స్టిచ్చింగ్‌కి యూజ్ అయ్యే కొన్ని కొన్ని ఐటెమ్స్ అనేవి ఇచ్చారు. అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ బాక్స్‌లో మనకొచ్చేసి థ్రెడ్సు ఏమేమి వచ్చాయి అనేది ముందు ఒక చిన్న కార్డ్ అనేది ఇచ్చారండి. మనకి బాక్స్ వచ్చేసి మొత్తం ఇలా ఏమేమి ఇచ్చారు, ఈ బాక్స్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయనేవి ఈ కార్డ్‌లో మెన్షన్ చేశారు. ఇలా కార్డ్ అనేది ముందిచ్చారు, ఏ ఐటెమ్స్ ఉన్నవనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బాక్స్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి, ఏమన్నా మిస్ అయినయి కూడా చూసుకోవచ్చు. మనకేంటంటే ఇది ఓపెన్ చేశాక మొత్తం ఇక్కడ రాసుంటది కాబట్టి మనం చూసుకోవచ్చనమాట. ఏమన్నా మిస్ అయినయా, అన్నీ వచ్చాయని గూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మార్కింగ్ పెన్సిలు, నెక్స్ట్ టేప్ అనేది ఇచ్చారు మనకి. నెక్స్ట్ సిజర్ అనమాట. చిన్న సిజర్ ఇచ్చారు. పెద్దదేం గాదండి, ఇది చిన్నదే సిజరు. నెక్స్టు ఇలా బటన్స్ అనేవి ఇచ్చారు. అవి కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్న సైజులో ఉన్నాయన్నమాట. మనకి నెక్స్ట్ ఇలా మనకి ఉక్సులు ఉంటాయి గదా! మన డ్రెస్సులు పెట్టుకోవటానికి ప్లస్ మామూలుగా బ్లౌజ్‌కి యూజ్ చేసే ఉక్సులు గూడా ఇచ్చారు. అయితే ఇందుట్లో మనకి ఎంతవరకు యూజ్ అవుతాయంటే నాకు తెలిసి అన్నీ యూజ్ అవుతాయండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఇచ్చినా మనకి యూజ్ అవుతాయన్నమాట. ఈ ఈ ఐటెమ్స్ అన్నీ మనకి యూజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నీడిల్ అనమాట. మిషన్ నీడిలు. ఇది ఉషా 550కి 16 నెంబర్ గాని, 40 నెంబర్ గాని యూజ్ చేస్తాం గదా! అదే నీడిల్ అనమాట దీనికి కూడా. దాదాపుగా అన్నీ అట్లే ఉన్నాయండి. నాకైతే ఆ మిషన్ యూజ్ చేసినట్టే ఉంది. ఇవొచ్చేసి థ్రెడ్స్ అనమాట. మనకి 18 థ్రెడ్స్ అనేవి ఇచ్చారు. కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయండి కలర్స్ గూడా. ఇవేంటంటే మనకి నార్మల్ కలర్స్ గాకోకుండా ఇలా డిఫరెంట్‌గా ఇచ్చారు. ఇలా బాక్స్‌లో ఇలా ఫిట్ చేసుకోవటానికి ఇలా ఉందనమాట. బాక్స్ కూడా బాగుంది. ఎందుకంటే మనకి థ్రెడ్స్ అనేవి ఇలా కింద పడేయటం, ఊడిపోవటం థ్రెడ్సు అలా కాకుండా అలా ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి ఆయిల్ ప్యాకెట్ ఒకటి, ఎంప్టీ ఆయిల్ బాటిల్ ఒకటి ఇచ్చారనమాట. ఈ ఆయిల్ అనేది మిషన్‌కి యూజ్ చేసుకోవచ్చు. మనం మామూలుగా ఉషా మిషన్‌లో యూజ్ చేసే ఆయిలేనండి ఇది. ఇలా ఇచ్చారు. అయితే పాదాలు ఏమేమి ఇచ్చారు మనకి, నేనేమేమి తీసుకున్నాను పాదాలు, అవి సెట్ అయినా కావనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనకొచ్చేసి వాళ్ళు 2 పాదాలనేవి మిషన్‌తో పాటు వచ్చాయండి. మనకి మిగతా నేను ఇంకా 3 పాదాలనేవి తీసుకున్నాను. బాబిన్ అండి ఇదొచ్చేసి. మనకు ఆల్రెడీ ఒక బాబిన్ మిషన్‌లో ఉంది. ఇదొచ్చేసి ఇంకొక బాబిన్ అనేది వాళ్ళే ఇచ్చారు. ఇవేంటంటే సారీ బోల్ట్‌లనేవి ఇలా తీసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. మనం ఏదన్నా బోల్ట్ తీసి ఓపెన్ చేయటానికి ఇలా యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి బాబిను ఒకటి అందుట్లో ఉంది. ఇంకోటి ఇచ్చారు మనకి సేమ్ ఉషా 550లో ఉన్న బాబిను ఇది సేమ్ అనమాట. ప్లాస్టిక్ బాబిన్స్. ఇవొచ్చేసి హెమ్మింగ్ చేసుకోవటానికి నీడిల్స్ అనమాట. ఇవిచ్చారు. ఇప్పుడు చూడండి మనకి ఏమేమి ఇచ్చారు. మనకి పాదాలనేవి 2 ఇచ్చారండి. ఈ 2 పాదాల్లో ఫస్ట్‌దొచ్చేసి మనకి ఇది నార్మల్ కుట్టుకి ప్లస్సు ఫాల్సు జిగ్‌జాగ్ చేస్తాం గదా! దానికి యూజ్ అవుతుంది. ఈ ఒక్క పాదమే రెండిటికి యూజ్ అవుతుందనమాట. మనం ఏంటంటే నంబర్సు ప్లస్ అవి మార్చుకొని కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే రెండిటికి ఒకే పాదం యూజ్ అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇలా పీకో చేసుకోవటానికి శారీకి పీకో చేస్తాం కదా! దానికి యూజ్ అవుతుంది ఈ పాదం. అయితే ఈ 2 పాదాల వరకే వాళ్ళిచ్చారు. నెక్స్ట్ నేనేంటంటే ఒక 3 పాదాలు నేను నా అమౌంట్ పెట్టి తీసుకున్నాను. అవి ఎందుకు తీసుకున్నాను, ఎంత కాస్ట్ పెట్టానంటే మనకొచ్చేసి ఆన్‌లైన్‌లో కొంచెం కాస్ట్ తక్కువలోనే ఉంది. కానీ ఇందుట్లో కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాననిపించింది పాదాల వరకి. ఎందుకు పెట్టానంటే మనకి ఆన్‌లైన్‌లో సెట్ అయితాయో కావో మనం షాప్ నుంచి తెచ్చుకుంటే మళ్ళీ సెట్ అవుతాయో కావో ఇదంతా ఎందుకని వాళ్ళే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానంటే నేను ఈ 3 పాదాలు తీసుకున్నాను. ఏంటంటే మనకిదొచ్చేసి ఓర్‌లక్ అనమాట. అసలు వస్తదనుకోలేదండి ఓర్‌లక్. ఓర్‌లక్ వస్తదా అనే డౌట్ అనేది నాకుంది. ఎందుకంటే ఎక్కడ వీడియోలో ఓర్‌లక్ వస్తదని నాకు యూట్యూబ్‌లో నేను చూడలేదు. ఓర్‌లక్ వస్తదని. అయితే ఈ పాదంతో వస్తదని చెప్పారు. అయితే నేను వేసి చూపించమన్నాను. డెమోకొచ్చిన సార్‌నే వేసి చూపించమన్నాను. ఆయన సరే వేసి చూపించాక మీకు నమ్మకం వస్తేనే తీసుకోండి అన్నారు. వాళ్ళు వేసి చూపించారు. బాగా వచ్చింది. ఇదొచ్చేసి మనకి పైపింగ్ వేస్తాం గదా! బ్లౌజులకి. ఆ పైపింగ్ అనేది ముందు క్లాత్‌కి జాయిన్ చేస్తాం గదా! అప్పుడు యూజ్ అయ్యే పాదం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి సింగిల్ పాదం. సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తాం గదా! ఆ పాదం గూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి సింగిల్ పాదం లెఫ్ట్ అండ్ రైట్ 2 యూజ్ చేసుకోవచ్చు. ఒకే పాదం. మనం జిప్ గూడా వేసుకోవచ్చని చెప్పారు ఈ పాదంతో. చూడాలి నేనింకా ట్రై చేయలేదు. ఎలా వస్తది ఏంటనేది. వాళ్ళైతే వేసి చూపించారు. ఆ సారయితే వేశారండి. వేసి చూపించారు. చాలా నీట్‌గా వచ్చింది. మనం మరి కొత్త గదా! చూడాలి ఎలా వస్తది ఏంటి అనేది. ఇలా మనకేంటంటే సింగిల్ పాదం అనేది వచ్చింది. ఇక స్టాండ్‌కి ఇలా ఒక బాక్స్ అనేది ఇచ్చారు ఈ స్టాండ్‌కి. ఇది అందరికీ మామూలుగా తెలిసిందే. బాక్స్ అనేది ఇచ్చారు. మనకొచ్చేసి ఇక్కడ మనం ఏంటంటే ఇవి మార్చుకోవటం ఎట్లా అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఎందుకంటే వీడియో అనేది బాగా లెంత్ అవుతుంది. థ్రెడ్ అనేది ఎక్కించుకోవటం ఎలా, మనకి ఉషా 550 ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే థ్రెడ్ ఎక్కిస్తారో అలానే ఉంటుంది. కొంచెం కొత్త వాళ్ళైతే ఒక 1 వీక్ వరకు అలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మోటార్ గూడా ఇచ్చారండి. విత్ మోటార్‌తోనే వచ్చింది మనకి. మనం మోటర్ ఏమి సెపరేటు తీసుకొని ఫిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మోటారు మిషన్‌కే ఇలా వచ్చిందనమాట. మనం ఏంటంటే కింద పెడల్ ప్రెస్ చేస్తే ఇలా మనకేంటంటే రన్నింగ్‌లో ఉంటుంది. ఇదనేది లాక్ సిస్టమ్ గూడా ఉంది. మనకేంటంటే ఒకళ్ళు పెట్టి మర్చిపోతే పిల్లలు ఏమన్నా మూవ్ చేస్తారనుకుంటే లాక్ గూడా వేసుకోవచ్చు. ఇలా స్టాండ్ కూడా వచ్చింది. మనం లెగ్‌తో హ్యాండిల్ చేయడానికి స్టాండ్ వచ్చింది. ప్లస్ ఇదొచ్చేసి థ్రెడ్ అనమాట. ఈ వీల్‌కి పెట్టేసుకొని మనం లెగ్‌తో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఏందంటే మనకి పవర్ అనేది లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చని చెప్పారు. నేనైతే యూజ్ చేయలేదు. చూడాలి ఇప్పటి వరకైతే మిషన్ మీద ఈ మామూలుగా ఇది ఉంటది గదా! ఫుడ్డు. దీంతోనే నేను ప్రెస్ చేసి చూసాను. చాలా బాగొచ్చింది. మనకింకా ఇది మోటర్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ లెగ్‌తో యూజ్ చేసి మూవ్ చేసుకునే అంత ఉండదని నేను అనుకుంటున్నాను. నేనైతే ప్రెజెంట్ దీంతోనే యూజ్ చేసి చూసాను. బాగానే వచ్చింది. బాగానే నడిచింది మిషనయితే. పర్లేదు. ఏంటంటే ఎక్కువ బాగా స్పీడ్‌గా కుట్టే వాళ్ళకి అంత ఇదిగా యూజ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా తెలీదు గదా! నేను ప్రస్తుతానికైతే ఒక శారీ అనేది హ్మ్. ఫాలేసాను. ప్లస్ బ్లౌజ్ అనేది నా బ్లౌజే నేను స్టిచ్చింగ్ చేశాను. అయితే అందుట్లో మైనస్‌లేంటి, ప్లస్‌లేంటి, ఎలా వచ్చింది ఏంటని చెప్తాను. ఇదొచ్చేసి బాబిన్ అనమాట. బాబిన్‌కి థ్రెడ్ పోసుకోవడానికి మనకి ఉషా 550లో ఎలా వచ్చిందో అలానే వస్తుంది. అలా మూవ్ చేసి దాన్ని పెట్టేసి పెడల్ మీద కాలు పెట్టేస్తే అదే మూవ్ అవుతుంది. మనకి బాబిన్‌లో థ్రెడ్ అనేది ఫిల్ అయితుందండి. ఇలా ఉంది. అయితే ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మనం పాదం ఎలా సెట్ చేసుకోవాలి, సెలెక్టర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నార్మల్ కుట్టుకి, ప్లస్ జిగ్‌జాగ్‌కి, పీకోకి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అయితే మనకేంటంటే మొత్తం ఈ సెలెక్టరు, ఈ లెంతీ ఎలా చూసుకోవాలనే దాంట్లోనే ఉంటుందనమాట. పాదాలు మార్చుకోవచ్చు. చాలా ఈజీగా పాదాలనేది మార్చుకోవచ్చు. ఈ సెలెక్టరు, ఈ లెంతీ ఉంది గదా! ఈ లెంత్ ఎలా పెట్టుకోవాలనేది నేను వీడియోలో అన్ని డీటెయిల్స్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇంతకుముందు వీడియోస్‌ని ఎలా అయితే ఆదరించారో నెక్స్ట్ ఈ స్టిచ్ క్వీన్ మిషన్ వీడియోస్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.